భరత్, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కొందరు స్వాగతిస్తున్నారు, మరికొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అసలు దళితులకు న్యాయం జరగాలంటే ఏం చేయాలి? అంటే ఇప్పుడు అల్టిమేట్ గా కొందరు వ్యతిరేకిస్తున్నారు, కొందరు దీన్ని స్వాగతిస్తున్నారంటే రిజర్వేషన్ కోల్పోయే వర్గాలు వ్యతిరేకిస్తాయి. ఆబ్వియస్లీ దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్ తీసేస్తామంటే మాకు రిజర్వేషన్ తీసేయండి అని అడిగే వాళ్ళు ఎవరు లేరు. మాకు రిజర్వేషన్ ఇవ్వండి అనే వర్గాలే ఎక్కువ ఉన్నాయి. అదే అన్ని కులాల్లో ఉన్నాయి కదా. ఇప్పుడు ఎస్సీల్లో లేని కులాలు కూడా ఏంటంటే ఎస్సీల్లో కలపాలి అని కోరుతారు. బోయ కులస్తులు లేకపోతే ఇతర కులస్తులు ఎస్టీలో కలపమని చాలా డిమాండ్స్ ఉన్నాయి. రజకులు వాళ్ళు మమ్మల్ని ఎస్టీల్లో గడపాలని అట్లా అట్లా చాలా డిమాండ్లు ఉన్నాయి. షెడ్యూల్ క్యాస్ట్లో కలపాలని మాదాసి కురువ కులం ఇట్లా చాలా డిమాండ్స్ ఉన్నాయి. సో రిజర్వేషన్ ఇమ్మనే వాళ్ళే కానీ వద్దని అనేవాళ్ళు ఎవరు ఉండరు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా అంతే కదా. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇస్తే వద్దని అన్నవాళ్ళు ఎవరు ఉన్నారా? సో ఆబ్వియస్లీ దీనికి వ్యతిరేకత అనుకూలత రెండు ఉంటుంది. బట్ అల్టిమేట్గా 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు ప్రకారం ఏదైతే షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ ఉందో దాని ప్రకారం సుప్రీంకోర్టు ఇది ఫస్ట్ టైం కాదు జడ్జిమెంట్ ఇవ్వడం. ఇప్పుడు ఎందుకంటే ఇటీవల కాలంలో బాగా చర్చ జరుగుతుంది కాబట్టి, కానీ సక్సెసివ్ జడ్జిమెంట్స్ చాలాసార్లు ఇచ్చాయి. ఈసారి ఇచ్చిన జడ్జిమెంట్లో కొత్తగా ఏంటంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం అన్నది వర్తించదు. అతనే క్రిస్టియన్గా మారి పాస్టర్గా మతబోధనలు చేసిన తర్వాత అట్రాసిటీ చట్టం ఎట్లా వర్తిస్తుంది అన్నది తీర్పిచ్చింది. సో నిన్న మందకృష్ణ మాట్లాడారు, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో షర్మిల మాట్లాడారు. 80 లక్షల మంది దళిత క్రిస్టియన్లు ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారంటున్నాడు. ఆంధ్రప్రదేశ్ జనాభా 5 కోట్లు, లేకపోతే అంత హైదరాబాద్లో ఉన్న వాళ్ళని కూడా కలుపుకుంటే 6 కోట్లు. 6 కోట్లు 80 లక్షల మంది దళిత క్రిస్టియన్లు అంటే మోర్ దెన్ 15% దళిత క్రిస్టియన్లనే ఆమె అంటున్నారు. సో మొత్తం దళితులు 17%, 18% ఆంధ్రప్రదేశ్లో ఉండొచ్చు. దానిలో ఆమె మెజారిటీ 80%, 90% దాకా దళిత క్రిస్టియన్స్ అనే అంటున్నారు. సో అక్కడే అందుకనే ఇక్కడ ఇష్యూ అంటే జరుగుతోంది. మొన్న ఇప్పుడు రఘురామకృష్ణరాజు అక్కడికి వెళ్ళినప్పుడు దాడి కానీ, ఆంధ్రప్రదేశ్లో అయితే ఓపెన్గా తెలుగుదేశం పార్టీ కానీ మిగతా పార్టీలు కానీ దాన్ని వ్యతిరేకిస్తున్నాయి. కన్వర్షన్స్ ఫోర్స్డ్గా జరుగుతున్నాయని చెప్పి. సో ఈ సమయంలో ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు రావడం, చర్చ జరగడం, దీన్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. అల్టిమేట్గా దళిత సమాజంలో చర్చ జరగాలి. డిఫరెంట్ కమిషన్స్ ఇచ్చాయి. రంగనాథ్ మిశ్రా కమిషన్ ఏమో ఇవ్వాలని చెప్పింది యూపీఏ గవర్నమెంట్ సమయంలో. ఇప్పుడు కేజీ బాలకృష్ణన్ కమిషన్ మాజీ చీఫ్ జస్టిస్ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం వేసింది. ఆ రిపోర్ట్ ఇంకా బయటికి రావాల్సి ఉంది. బట్ ఏదేమైనా ఇప్పుడున్న చట్టాల ప్రకారం అయితే మతం మారితే రిజర్వేషన్ వర్తించదు. ఎస్పెషల్లీ ఇస్లాం కానీ క్రిస్టియానిటీకి మారితే వాళ్ళకి దళిత రిజర్వేషన్ అన్నది రాదు. ఆబ్వియస్లీ ఇప్పుడు దళితుల్లో మతం మారిన వారికి రిజర్వేషన్ వర్తించదంటే ఆ రిజర్వేషన్ ఎవరికి వస్తుంది? ఆల్రెడీ హిందువుల్లో ఉన్న దళితులకే వస్తుంది. హిందువుల దళితులకి ఎందుకు ఇచ్చారు? క్యాస్ట్ సిస్టమ్ ఉంది కాబట్టి ఇచ్చారు. క్యాస్ట్ సిస్టమ్ గనక మారకుంటే, అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా క్యాస్ట్ సిస్టమ్ ఉంటే గనక మరి మతం మారి ఏం ప్రయోజనం? ఇక్కడ గుడికి రానివ్వలేదు, ఇక్కడ అంటరాంతరం చూపుతున్నారనే క్రిస్టియానిటీ కన్వర్ట్ అయిన సందర్భం ఉంది. సో అటువంటిప్పుడు మళ్ళీ మతం మారి ఏం ప్రయోజనం అన్న వాదన కూడా వస్తుంది. ఈ వాదన కూడా మనం కన్సిడర్ చేయాలి. సో డిస్కస్ చేద్దాం. మనతో పాటు